పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. అండ్ మంజుష, థ్యాంక్ యూ, లుకింగ్ గార్జియస్. చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ స్వీట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే అపెటైట్ ఉంటుంది కదండి, ఆకలి తీర్చేటువంటి, అంటే నిడిగి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, అంత కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తవ్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్ పై కనిపించే వాళ్ళని మాకెంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%, ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు, బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసి వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాస్తవ్ సార్, తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి, ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇక నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో మనం చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను, ఎంత బ్రిలియంట్గా తీశారంటే, మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని, వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, చాలా మందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది. ఇలాంటివన్నీ